ప్రశ్నార్థకమైన వ్యాధుల్లో అనేక మందిని అనేక ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే డయాబెటీస్. మధుమేహం ఉన్నప్పుడు చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే ఈ డయాబెటీస్ ఉంటే చెరుకు రసం తాగొచ్చా, మామిడికాయలు తినొచ్చా, అలాగే తాటి బెల్లం వాడచ్చా, పుచ్చకాయలు తినొచ్చా, ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు. వీటన్నిటికీ సంబంధించినటువంటి శాస్త్రీయ సమాచారాన్ని, ఆయుర్వేద దృక్పథాన్ని ఈ పెద్ద వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్, మధుమేహం, షుగర్ వ్యాధి. దీనికి తగ్గట్టుగా ఇది ఎండాకాలం. ఈ షుగర్ ఉన్నప్పుడు ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ విషయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు ఇవి. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు మనం తెలుసుకుందాం. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ వేడిమి, అలాగే అధిక దప్పిక, వీటితో పాటుగా నోరూరించేటటువంటి పండ్లు, చల్లటి పానీయాలు, ఇవన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి, అనేక సందేహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, తలెత్తుతూ ఉంటాయి. అంటే ఏది తినొచ్చు, ఏది తినకూడదు, అలాగే ఎంత మోతాదులో తీసుకోవాలి, వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలు. ఇలాంటి ఈ ప్రశ్నలకి ఆయుర్వేద అలాగే ఆధునిక వైద్య విజ్ఞానం దృక్కోణంలో అనేక సమాధానాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా చాలామంది అడిగేది ఏంటంటే, ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ వేసవిలో చెరుకు రసం తాగొచ్చా, ఆయుర్వేదం ఏమంటుంది? ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న. ఎందుకంటే చల్లచల్లగా ఎక్కడ చూసినా కానీ చెరుకు రసం ఆకర్షిస్తూ ఉంటుంది. సాధారణంగా మధుమేహం ఉన్నప్పుడు చెరుకు రసం తాగకపోవటమే ఉత్తమం. ఎందుకంటే చెరుకు రసంలో సహజమైన చక్కెర అంటే సుక్రోజ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీని నుంచే కదా పంచదార వచ్చేది. ఇది మామూలుగా మీరు చెరుకు రసాన్ని తాగిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీన్ని వైద్య పరిభాషలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటారు, జిఐ అనే పేరుతో పిలుస్తారు. ఇలాగ చక్కెర స్థాయిలు ఉన్నట్టుండి పెరగటం అనేది డయాబెటిక్స్కి అంతగా మంచిది కాదు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో అతి తక్కువ మోతాదులో వైద్యుల సలహాతోటి చెరుకు రసం తీసుకునేటువంటి అవకాశం గురించి ఆలోచించవచ్చు. అవేమిటంటే, ఒకటి, చక్కెర స్థాయిలు పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడు, అంటే ఫుడ్ తినకముందు, ఆహారం తినకముందు, అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ అనేది, ఈ ఫాస్టింగ్ చక్కెర అనేది 100 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ లోపున్న, అలాగే తిన్న గంటన్నర లేదా 2 గంటల తర్వాత అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనేది 140 to 150 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ లోపున్న, అలాగే HbA1c అంటారు, 3 నెలలకు ఒకసారి చేస్తారు. ఈ గత 3 నెలల సగటు చక్కెర స్థాయి సూచిక ఇది 7% లోపు స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు వైద్య సలహాతో ఈ చెరుకు రసం తాగొచ్చు. అలాగే తీసుకునే మోతాదు కూడా ముఖ్యం. అంటే కేవలం రుచి చూడటానికి 1 లేదా 2 స్పూన్ల కంటే ఎక్కువ కాకుండా ఈ చెరుకు రసం తీసుకోవచ్చు. లేదు, ఒక బెస్ట్ పద్ధతి ఏమిటంటే, ఈ మధ్య కాలంలో ఈ చెరుకు గడను ముందు క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ తర్వాత మనం చెరుకు రసం కావాలనుకున్నప్పుడు దాన్ని తీసిస్తున్నారు. అలాంటి ఒక చెరుకు గడ నుంచి కట్ చేసినటువంటి ఒక చిన్న ముక్క, దీన్ని మీరు దంతాలతో నమిలి తినొచ్చు. అప్పుడు మీకు అమాంతం ఈ షుగర్ బెరగకుండా ఉంటుంది. మీరు ఆ చెరుకు రసం తాగానన్న ఫీలింగ్ కూడా, మీకు ఆ క్రేవింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇలా చెరుకు రసం తాగాలనుకున్నప్పుడు ఇతర చక్కెర పదార్థాలు మానేయటం కూడా ఒక స్ట్రాటజీ. అంటే ఈరోజు మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఒకవేళ చెరుకు రసం తీసుకుందాం అనుకుంటే అప్పుడు ఇతర తీపి పదార్థాలు, పండ్ల రసాలను పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయుర్వేద దృక్కోణం అనేది కూడా తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో చెరుకు రసాన్ని ఇక్షు రసం అంటాం. దీనికి శరీరానికి చలవ చేసేటటువంటి అంటే శీతవీర్యం అనేటటువంటి గుణం ఉంది. అలాగే మూత్ర విసర్జనని పెంచే గుణం కూడా ఉంది, అంటే మూత్రల కర్మ కూడా ఉంది. అలాగే తక్షణ శక్తినిచ్చేటటువంటి అంటే సద్యో బలజననం అనేటటువంటి గుణం కూడా దీనికి ఉంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఇది పిత్త దోషాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. అందుకే వేసవిలో దాహార్తిని తీర్చడానికి ఈ చెరుకు రసాన్ని అంటే ఇక్షు రసాన్ని ఉపయోగకరంగా భావిస్తాం. అయితే ఇక్షు రసం అనేది మధుర రసం అంటే తీపి రుచి, అలాగే గురుగుణం అంటే జీర్ణం కావటానికి బరువైనటువంటి ఒక గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఇది కఫదోషాన్ని పెంచుతుంది. మధుమేహాన్ని ఆయుర్వేదంలో ప్రమేహం అంటాం. దీనికి ప్రధాన కారణాలలో ఈ కఫదోషం పెరగటం కూడా ఒకటి. కాబట్టి మధుమేహం లేదా ఈ ప్రమేహం ఉన్నప్పుడు ఇక్షు రసాన్ని పరిమితంగా లేదా అసలు తీసుకోకపోవటమే మంచిది అని ఆయుర్వేదం సూచిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు దీనికి దూరంగా ఉండటమే మంచిది. కాబట్టి చెరుకు రసం బదులుగా సురక్షితమైన తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి పానీయాన్ని ఎంచుకోవచ్చు. అది డయాబెటిక్స్కి శ్రేయస్కరం.
ఇంకోటి చాలామంది అడిగేది, వేసవిలో మధుమేహులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సురక్షితమైనటువంటి పానీయాలు ఏవి, అంటే బెస్ట్ జ్యూసెస్ ఏమిటి, ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. వేసవిలో డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గటం అనేది ప్రమాదం. ఈ ప్రమాదం అందరికీ ఉంటుంది. అయితే డయాబెటిక్స్కి ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే సైన్స్ పరంగా చెప్పాల్సి వస్తే, ఒకటి అధికంగా ఈ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగటం, అధిక రక్తపు చక్కెర అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఈ అదనపు గ్లూకోజ్ని మూత్రం ద్వారా బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది అధిక మూత్ర విసర్జనకి దారితీస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది, అంటే డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి డయాబెటిక్స్ ఎక్కువగా డీహైడ్రేషన్కి గురవుతారు. అలాగే డయాబెటీస్ కోసం వాడేటటువంటి మందులు కూడా, అంటే కొన్ని రకాల ఈ మధుమేహ మందులు, ఇవి ఏం చేస్తాయి అంటే మూత్రం ద్వారా గ్లూకోజ్ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా మూత్రం నుంచి గ్లూకోజ్ని బయటికి పంపించడం ద్వారా ఈ పని చేస్తాయి. ఇది కూడా డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే వేడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రత వల్ల చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతూ ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకి, కొన్నిసార్లు హైపర్గ్లైసిమిక్ స్టేట్ అనేటటువంటి ఒక కండిషన్, HHS అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు, ఈ ప్రమాదకరమైన స్థితికి దారితీయచ్చు. అలాగే డీహైడ్రేషన్ నివారణకి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఒకటి, తరచుగా నీళ్లు తాగాలి. అంటే దప్పిక వేయకపోయినా సరే రోజంతా కొంచెంగా నీరు తాగుతూ ఉండాలి. అలాగే సురక్షితమైన పానీయాలను ఎంచుకొని తీసుకోవాలి, అంటే మంచినీళ్ళు, ఇది అన్నిటికంటే ది బెస్ట్ ఎంపిక. అలాగే ఉప్పు తక్కువగా ఉండేటువంటి మజ్జిగ కూడా తీసుకోవచ్చు. మజ్జిగ శరీరానికి చలవ చేస్తుంది, అందుకే దీన్ని చల్ల అంటారు. ప్రోబయాటిక్స్ని అందిస్తుంది ఇది. అయితే బయట అమ్మేటటువంటి మజ్జిగలో కానీ లేదా ఇంట్లో ఒకవేళ చేసినప్పటికీ కూడా ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ ఏం జరుగుతుంది, దప్పిక పెరుగుతుంది. దప్పిక పెరిగితే ఏం జరుగుతుంది అంటే రక్తపోటు ఉన్నప్పుడు ఆ దప్పిక పెరిగినప్పుడు నీళ్లు తాగుతాం కాబట్టి మళ్ళీ అది ప్రమాదం. ఉప్పు అనేది వాటర్ని రిటైన్ చేస్తుంది కాబట్టి అది ప్రమాదం. ఇక నిమ్మరసం అనేది ఒక మంచి ఆప్షన్. చక్కెర లేకుండా ఒక చిటికెడు ఉప్పుతో నిమ్మరసం తీసుకోవచ్చు. దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా సహజమైన ఎలక్ట్రోలైట్స్ని అందిస్తాయి. అయితే ఈ కొబ్బరి నీళ్ళలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా బయట అమ్మేటటువంటి కొబ్బరి నీళ్ళల్లో అదనంగా చక్కెర లేదా గ్లూకోజ్ కలిపే రిస్క్ ఉంటుంది, కలపలేదు అని నిర్ధారించుకోవాలి. చక్కెర కలపని స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళని మాత్రమే ఎంచుకోవాలి. ఇక శీతల పానీయాలు, వీటి నుంచి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. అంటే కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లలో చక్కెర ఎక్కువ ఉంటుంది, అవి రుచిని పెంచుతాయి కాబట్టి ఇవి ఆ దప్పికని తీర్చకపోగా రక్తంలో చక్కెరని పెంచుతాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే అతి ముఖ్యమైనది ఆల్కహాల్ తీసుకోకూడదు. మద్యపానం మానుకోవడం చాలా ముఖ్యం. ఆల్కహాల్ డీహైడ్రేషన్ కలిగిస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇక ఎండలో తిరగకపోవడం కూడా మంచిదే, నిర్జలీయత రాకుండా ఉండాలంటే. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్ళటం తగ్గించాలి. వెళ్ళాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టోపీ ధరించవచ్చు, గొడుగు ధరించవచ్చు, లేత రంగులు వేసుకోవాలి, అంటే కషాయ రంగులు ఇలాంటివి. మరియు వైట్ కూడా మంచిది కాదు, డార్జిలింగ్ వైట్ అనేది. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆయుర్వేద ప్రకారంగా వేసవికాలం పిత్త దోషాన్ని పెంచుతుంది. పిత్తం లక్షణం ఏమిటి, వేడి, అలాగే దప్పిక, ఇలాంటివి దీంతో ఎక్కువ అవుతాయి. దీన్ని సమతుల్యం చేయాలంటే ఏం చేయాలి, ఒకటి వట్టివేరు అంటే ఖస్ఖస్ అంటారు, ఇది కలిపినటువంటి నీళ్లు. ఈ మట్టి కుండలో వట్టి వేళ్ళు వేసి ఉంచినటువంటి నీటిని తాగుతూ ఉండాలి. దీంతో శరీరానికి చలవ చేస్తుంది, దప్పిక తగ్గుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర కషాయం కూడా తీసుకోవచ్చు. ధనియాలు, జీలకర్రని నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉంటే జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరం చల్లబడుతుంది. అలాగే బార్లీ నీళ్లు, ఉదకం అంటాం, ఈ బార్లీ గింజల్ని నీళ్ళలో వేసి ఉడికించి ఆ నీళ్ళని తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జన సక్రమంగా జరిగి శరీరం నుంచి విష పదార్థాలు బయటకు పోతాయి, చలువ చేస్తుంది. ఇక చాలామంది అడిగేది ఏంటంటే, మధుమేహులు పండ్ల రసాలు తాగవచ్చా, లేదా పండ్లను నేరుగా తినడమే మంచిదా, ఒకవేళ మంచిదైతే ఎందుకు మంచిది, ఇది చాలామంది అడిగే ప్రశ్న. మధుమేహం ఉన్నప్పుడు పండ్ల రసాల కంటే పండ్లని డైరెక్ట్గా తినడం చాలా ఉత్తమం. దీనికి మెయిన్ కాజెస్ ఏమిటంటే, ఒకటి దీంట్లో అధికంగా ఉండేటటువంటి ఫైబర్, అంటే పీచు దీంట్లో ఎక్కువ ఉంటుంది. పండ్లలో సహజంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియని నెమ్మదిస్తుంది. పండ్లలో ఉండేటటువంటి చక్కెరలు రక్తంలోకి నెమ్మదిగా విడుదలయ్యేలాగా ఈ ఫైబర్ చేస్తుంది. దీంతో ఆ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పెరగవు. అంటే ఈ లో గ్లైసిమిక్ రెస్పాన్స్ అంటారు దీన్ని.
పండ్లని జ్యూస్ చేసినప్పుడు ఈ విలువైనటువంటి ఫైబర్ చాలా వరకు తొలగిపోతుంది లేదా విచ్ఛిన్నం అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చక్కెర గాఢత. అంటే జ్యూస్ చేయడానికి ఎక్కువ పండ్లు అవసరం అవుతాయి. మీరు గమనించండి, ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ని మీరు తయారు చేయాలంటే ఎన్ని ఆరెంజెస్ అవసరం, ఎన్ని కమలా పండ్లు అవసరం? 3 నుంచి 4 నారింజ పండ్లు, కమలా పండ్లు అవసరం అవుతాయి. కానీ ఒకేసారి 3 లేదా 4 నారింజ పండ్లు తినడం అనేది కష్టం కదా. అంటే మీరు ఒక నారింజ పండు తినగలుగుతారు, ఒక కమలా తినగలుగుతారు, కానీ 3-4 తినలేరు కదా. కానీ జ్యూస్ అయితే 3-4 కమలా పండ్ల నుంచి చేసినటువంటి జ్యూస్ తాగుతారు. కాబట్టి దాంతో ఒకేసారి దాని కంటెంట్ పెరిగిపోతుంది, అంటే గ్లూకోజ్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి దీంతో ఏం జరుగుతుంది, జ్యూస్ తాగటం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. అలాగే అదనపు చక్కెరల గురించి కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. బయట కొనేటువంటి పండ్ల రసాలలో రుచి కోసం అదనంగా చక్కెర లేదా సిరప్లు కలిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది డయాబెటిక్స్కి హానికరం. ఇంట్లో చక్కెర కలపకుండా జ్యూస్ చేసినప్పటికీ కూడా ఫైబర్ లేకపోవటం వల్ల అది కూడా అంతగా శ్రేయస్కరం కాదు. కాబట్టి హోల్ ఫ్రూట్ తినటమే మంచిది. అన్నిటికీ మించి తృప్తి గురించి చెప్పాలి. పండుని నమిలి తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. జ్యూస్ తాగారనుకోండి, ఆ తృప్తి మీకు కలగకపోవచ్చు, ఇంకా ఏదైనా తినాలనిపించవచ్చు, దాంతో డయాబెటీస్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆయుర్వేదం పండ్ల తాలూకు రసం అంటే రుచి, అలాగే వీర్యం అంటే శక్తి, అంటే వేడ చల్ల అనేది, అలాగే విపాకం అంటే జీర్ణానంతర ప్రభావం, అలాగే గుణం అంటే లక్షణాల ఆధారంగా వాటి ప్రభావాన్ని వివరిస్తుంది. ఇక్కడ పండుని మొత్తంగా తినటం వల్ల దాని సహజమైనటువంటి గుణాలు, ముఖ్యంగా ఫైబర్ అంటే ఆయుర్వేదంలో దీన్ని అంశ అంటాం, ఇది శరీరానికి అందుతుంది. ఇది జీర్ణక్రియని అంటే దీప్తికి ఇది సహాయపడుతుంది. అలాగే పోషకాల శోషణని క్రమబద్ధీకరిస్తుంది. రసం తీసి తాగారనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా మధుర రసం అంటే తీపి రుచి అనేది ఎక్కువైపోయి కఫ ప్రేరిత ప్రమేహాన్ని ఇది పెంచే రిస్క్ ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ ముక్కలు తినటం, పుచ్చకాయ రసం తాగటం కంటే ఎప్పుడు మంచిది. అలాగే యాపిల్ తినటం మంచిది యాపిల్ జ్యూస్ కంటే. అలాగే బొప్పాయి ముక్కలే శ్రేయస్కరం ఆ బొప్పాయి జ్యూస్ కంటే. ఇలాగ పండ్లను వాటి సహజ రూపంలో మితంగా తినటం అనేది, దీనివల్ల పోషకాలు అందుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇక చాలామంది అడిగే మరొక ప్రశ్న, వేసవిలో లభించేటటువంటి ఈ మామిడి పండ్లు, పుచ్చకాయలు, పనస పండ్లు ఇలాంటివి డయాబెటిక్స్ అంటే మధుమేహులు తినొచ్చా? తింటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆయుర్వేద సూచనలు ఏమిటి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. వేసవిలో మామిడి, పుచ్చకాయ, పనస లాంటి పండ్లు మామూలుగా విరివిగా లభిస్తుంటాయి కదా. మధుమేహులు వీటిని తినొచ్చా లేదా అనే సందేహం అనేది చాలామందికి కలుగుతుంటుంది. ఇది సహజం. సరైన జాగ్రత్తలతోటి మితంగా వీటిని తినొచ్చు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఏమిటవి? ఒకటి, చక్కెర స్థాయిలు కఠిన నియంత్రణలో ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ అంటే HbA1c 3 స్థాయిలు కూడా ఆ డిజైర్డ్ లెవెల్లో, లక్ష్య పరిధిలో ఉండటం అనేది చాలా అవసరం. చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పండ్లని దూరంగా ఉంచడం మంచిది. అలాగే మోతాదు కూడా చాలా ముఖ్యం. అంటే పోర్షన్ కంట్రోల్ అంటాం, అంటే ఎంత తినాలి అనేది కూడా చాలా ముఖ్యం. మామూలుగా ఆకారాన్ని బట్టి లేకపోతే సమస్య తీవ్రతను బట్టి ఈ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ డిసైడ్ చేస్తారు, డైటీషియన్ కూడా డిసైడ్ చేస్తారు. ఈ సలహా ప్రకారంగా వాడుకోవచ్చు. చాలా తక్కువ మోతాదులో, ఉదాహరణకు మామిడి పండులో 1 లేదా 2 చిన్న ముక్కలు, అలాగే కొన్ని పుచ్చకాయ ముక్కలు, లేదా 2 లేదా 3 పనస తొనలు ఇలాగే తీసుకోవాలి. రోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకోవటం చాలా మంచిది. ఇది అండర్లైన్ చేసుకోండి. రోజు కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మంచిది. ఇలాంటి పండ్లు కూడా ఎప్పుడు తినాలి అనేది కూడా తెలుసుకోవాలి. భోజనంతో పాటు కాకుండా మధ్యలో స్నాక్ ఐటమ్గా తీసుకోవటం మంచిది. ఇలాంటి పండ్లని ఉదయం లేదా మధ్యాహ్నం పూట తీసుకోవటం వల్ల ఆ తర్వాత శారీరక శ్రమకు అవకాశం ఉండి చక్కెర స్థాయిలు పెరగకుండా మీరు చూసుకోవచ్చు. రాత్రిపూట పళ్ళు తినకపోవటం మంచిది. ఇక పండు రకం కూడా ముఖ్యం. అంటే బాగా పండిపోయి అతి తీయగా ఉండేటువంటి పండ్ల కంటే కూడా కొంచెం దోరగా ఉన్న పండ్లను ఎంచుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లైసిమిక్ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఇక పచ్చి మామిడి తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకు పండు కంటే ఇది బెటర్. మరి దీంట్లో కూడా కాస్త ఉప్పు కారం చల్లుకొని తింటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ చక్కెర వేసినటువంటి మళ్ళీ ఆ పచ్చి మామిడి పచ్చళ్ళు, జ్యూస్లు ఇలాంటివి తీసుకోకూడదు. ఇక మెయిన్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ అంటే రక్తంలో చక్కెర ఎంత ఉందనేది పర్యవేక్షిస్తూ ఉండాలి. అంటే ఈ పండ్లు తిన్న తర్వాత సుమారుగా 1 గంటన్నర లేదా 2 గంటలకి రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంతగా పెరగకపోతుంటే మీ పర్టికులర్ బాడీకి ఆ పర్టికులర్ పండు అంతగా షుగర్ని పెంచడం లేదు అని అర్థం.
దీన్ని ఆధారం చేసుకొని ఈ మధ్య కొన్ని యాప్స్ వస్తున్నాయి. అంటే ఏ ఫుడ్ మీకు షుగర్ని ఎంత పెంచుతుంది అనేది ఇలా మీకు మీరే చెక్ చేసుకొని అంతగా పెరగకపోతుంటే ఆ పర్టికులర్ పండుని మీకు మీ శరీరానికి సూట్ అవుతుందని అర్థం కాస్త తీసుకోవచ్చు. దీనివల్ల ఆ పండు మీ శరీరం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అన్నిటికీ మించి బరువు నియంత్రణ ముఖ్యం. అంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు పండు తినేటువంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పండ్లలో ఉండేటువంటి క్యాలరీలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. బరువు పెరిగితే షుగర్ నియంత్రణ కష్టం అవుతుంది. ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఒకటి ఉదాహరణకు మామిడి పండు తీసుకున్నారనుకోండి, దీన్ని ఆమ్రఫలం అంటాం. ఆయుర్వేదంలో మామిడిని ఫలరాజం అంటే పండ్లలో రారాజు అంటారు. ఇది మెయిన్గా వాతాన్ని పిత్తాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, కానీ కఫాన్ని పెంచుతుంది. పచ్చి మామిడి పుల్లగా ఉండి పిత్తాన్ని పెంచవచ్చు, కానీ ద్వార మామిడి బాగా పడినటువంటి మామిడి తీపిని అంటే మధుర రసాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి డయాబెటిక్స్ అంటే ప్రమేహం ఉన్నప్పుడు తీపి ఎక్కువగా ఉండేటటువంటి ఈ పండిన మామిడిని అతిమితంగా తినాలి. అది కూడా వాళ్ళ అగ్నిబలం అంటే జీర్ణశక్తి బాగుండి దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. దోరగా ఉన్నటువంటి మామిడి పండు అనేది మంచి ఎంపిక. పచ్చిది కానీ దోరగా ఉండేది కానీ డయాబెటిక్స్ తీసుకోవచ్చు అకార్డింగ్ టు ఆయుర్వేద. అలాగే పుచ్చకాయ విషయం, దీన్ని కళింగ ఫలం అంటాం. ఇది చాలా శీతల వీర్యం ఉండేటటువంటి, చలవ చేసేటటువంటి, పిత్తాన్ని దాహాన్ని తగ్గించేటటువంటి ఫలం. మూత్రాల కర్మ ఉంటుంది దీనికి, అంటే మూత్రాన్ని జారీ చేస్తుంది. దీంతో శరీరాన్ని ఇది శుద్ధి చేస్తుంది. అయితే దీంట్లో కూడా సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి ప్రమేహులు దీన్ని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పనసపండు విషయం చాలామంది అడుగుతుంది. ఈ పనస ఫలం అనేది ఇది గురుగుణం కలిగి ఉంటుంది, అంటే బరువైనటువంటి గుణం, అలాగే మధుర రసం కలిగి ఉంటుంది, బలాన్ని ఇస్తుంది, కానీ కఫవాతాన్ని ఇది పెంచుతుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం ఇది పడుతుంది. ప్రమేహులు బలహీనమైన జీర్ణశక్తి ఉన్నప్పుడు దీన్ని చాలా తక్కువగా లేదా అసలు తీసుకోకపోవటమే మంచిది. ఈ పనసని ద్వారగా ఉన్న పనస తొనలు బాగా పండిన వాటికంటే కొంత మేరు. ఆయుర్వేదం ప్రకారంగా పండ్లని ఇతర ఆహార పదార్థాలతో కలపకుండా విడిగా తినడం మంచిది. ముఖ్యంగా పాలతో కలిపి కొంతమంది మిల్క్ షేక్స్ తీసుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా తీసుకోకపోవటం మంచిది. అంటే మ్యాంగో మిల్క్ షేక్స్ లాగా. దీన్ని ఆయుర్వేదం విరుద్ధాహారం ఉంటుంది, ఇలాంటివి తీసుకోకూడదు. ఇక మరి చాలామంది అడిగేది ఈ మధుమేహ నియంత్రణకి ముఖ్యంగా వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను ఎంతలో ఉంచుకోవటం అనేది సురక్షితం, అంటే నియంత్రణ తప్పితే వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి, ఇది చాలామంది అడుగుతున్న విషయం. మధుమేహాన్ని ఎఫెక్టివ్గా సమర్థవంతంగా నియంత్రించుకోవటం మొత్తం ఆరోగ్యానికి ముఖ్యంగా వేసవిలో చాలా ముఖ్యం. సురక్షితమైనటువంటి చక్కెర స్థాయిలు అనేవి ఆ స్థాయిల లక్ష్యాలు సాధారణంగా మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ఉంటాయి. అంటే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి వయసును బట్టి మామూలుగా ఈ డాక్టర్లు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే భోజనానికి ముందు ఇది 80 నుంచి 110 మిల్లీగ్రాములు పర్ డైల్యూషన్ మధ్య ఉండటం అనేది చాలా మంచిది. కొన్నిసార్లు 130 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ వరకు కూడా ఉండొచ్చు, ఇది యాక్సెప్టెడే. అలాగే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే భోజనం తర్వాత, అంటే ఇది భోజనం తిన్న తర్వాత 1.5 గంటల నుంచి 2 గంటల మధ్య ఇది ఎంత ఉండాలి, 140 నుంచి 160 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ లోపు ఉండటం మంచిది. ఐడియల్గా ఎంత ఉండాలంటే 180 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ వరకు కూడా యాక్సెప్టెడే. ఇక HbA1c అంటే మీకు తెలుసు గ్లైకోలిటెడ్ హిమోగ్లోబిన్ అని, ఇది 7% లోపు ఉండటం అనేది గుడ్ కంట్రోల్కి సూచన. అయితే వృద్ధుల్లో లేదా ఇతర ఆరోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు దీన్ని కొంచెం ఎక్కువగా ఉంచాల్సి ఉంటుంది. 7.5 లేదా 8 వరకు కూడా లక్ష్యంగా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వేసవిలో కంట్రోల్ ఎందుకు ముఖ్యం అనేది తెలుసుకోవాలి. ఒకటి డీహైడ్రేషన్ ప్రమాదం, అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎక్కువ చక్కెర స్థాయిలు డీహైడ్రేషన్కి దారితీస్తాయి కాబట్టి వేసవిలో ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ని బాగా కంట్రోల్లో ఉంచాలి. అలాగే ఇంకోటి ఇంతకుముందు చెప్పుకున్నాం, హైపర్ ఆస్మోలార్ హైపర్ గ్లైసిమిక్ స్టేట్ అనేది, అంటే HHS అంటారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎంత అంటే ఒక్కోసారి 600 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ వరకు కూడా పెరుగుతాయి. తీవ్రమైన డీహైడ్రేషన్తో కలిసి ఇది కోమాకి దారితీసే రిస్క్ ఉంటుంది. వేసవిలో ముఖ్యంగా వృద్ధులలో ఇది సంభవించేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. అలాగే ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే. అంటే అధిక షుగర్ స్థాయిలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. వేసవిలో చర్మ సంబంధ సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ ఎక్కువ. అన్నిటికీ మించి న్యూరోపతి లక్షణాలు పెరుగుతాయి వేసవిలో. అంటే అధిక చక్కెర నరాలను దెబ్బతీస్తుంది, దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. వేసవిలో డీహైడ్రేషన్ లేదా ఈ అధిక వేడి వల్ల పాదాల్లో మంటలు, తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇక నియంత్రణ తప్పితే వచ్చేటటువంటి అనేక ఇతర దీర్ఘకాల సమస్యలు ఉంటాయి. గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం అంటే డయాబెటిక్ నెఫ్రోపతి, కంటి సమస్యలు డయాబెటిక్ రెటినోపతి, నరాల బలహీనత, పాదాల సమస్యలు అంటే పుండ్లు మానకపోవటం, ఇన్ఫెక్షన్స్,
వీటిని దీర్ఘకాలంలో అనియంత్రిత మధుమేహం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్గా డయాబెటీస్లో ఉన్నప్పుడు ఈ వేసవికాలం జాగ్రత్త పడాలి. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆయుర్వేదంలో ప్రమేహ చికిత్సలో ఆహారం అంటే డైటు, విహారం అంటే జీవనశైలి, ఔషధం అంటే మందులు అనేటువంటి 3 స్తంభాలపైన డయాబెటీస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అనేది దోష సమతుల్యతను సాధించడంలో ముఖ్యమైన భాగం. అంటే ఆహార నియమాలు, వ్యాయామం, యోగాసనాలు, ధ్యానం, సరైన నిద్ర లాంటివి విహారంలో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవి చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. నియంత్రణ తప్పితే శరీరంలో ఆమం అంటే జీర్ణం కాని విష పదార్థాలు పెరిగి రకరకాల ఉపద్రవాలకి అంటే కాంప్లికేషన్స్కి దారితీస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇక చాలామంది అడిగేది, వేసవిలో డయాబెటిక్స్ అంటే మధుమేహులు వ్యాయామం చేయవచ్చా? ఎలాంటి వ్యాయామాలు మేలు చేస్తాయి? పాదాల సమస్యలు అంటే న్యూరోపతి ఉన్నప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇక్కడ డయాబెటిస్ ఉన్నప్పుడు ఈ మధుమేహులు వేసవిలో కూడా తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. వ్యాయామం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది, బరువుని అదుపులో ఉంచుతుంది ఎక్సర్సైజ్ అనేది. గుండె ఆరోగ్యానికి కూడా ఎక్సర్సైజ్ మేలు చేస్తుంది, అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి సమయం. ఎండ తీవ్రత తక్కువగా ఉండే సమయాల్లో చేయాలి. అంటే ఉదయం లేదా సాయంత్రం చల్లబడిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయాలి. మధ్యాహ్నం పూట ఎండలో వ్యాయామం చేయటం మానుకోవాలి. అలాగే ప్రదేశం కూడా వీలైతే ఇంట్లోనే లేదా ఎయిర్ కండిషన్ జిమ్లో ఎక్సర్సైజ్ చేయటం మంచిది. బయట చేస్తే నీడున్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలాగే హైడ్రేషన్ అంటే వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు, ఇంకా వ్యాయామం తర్వాత తగినంత నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక దుస్తుల విషయం, తేలికైన వదులుగా ఉండేటటువంటి లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ఇక చక్కెర స్థాయిల పర్యవేక్షణ కూడా ముఖ్యం. అంటే వ్యాయామానికి ముందు, తర్వాత ఈ రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. మరీ తక్కువగా అంటే హైపోగ్లైసిమియా ఉన్నా లేదా మరీ ఎక్కువగా ఉంటే వ్యాయామం తీవ్రతను సర్దుబాటు చేసుకోవాలి, లేదా ఈ వాయిదా వేయాలి. అవసరమైతే చిన్న స్నాక్ వెంట ఉంచుకుంటూ ఉండాలి. ఇక బెస్ట్ వ్యాయామాలు ఏమిటి అంటే, ఒకటి నడక. రోజుకి 30 నుంచి 45 నిమిషాలు చురుకైనటువంటి నడక చాలా మంచిది డయాబెటిక్స్లో. యోగాసనాలు ఇంకా బెస్ట్. ఆసనాలు, ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, చక్కెర నియంత్రణకి సహాయపడతాయి. అలాగే ఈత ఇంకా బెస్ట్. స్విమ్మింగ్, ఇది కీళ్లపైన ఒత్తిడిని లేకుండా పూర్తి శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇక సైక్లింగ్ కూడా ఇండోర్లో కానీ లేదా అవుట్డోర్ సైక్లింగ్ కానీ మంచి కార్డియో, ఇది కార్డియాక్ ఎక్సర్సైజ్, ఇది చేయొచ్చు. అలాగే తేలికపాటి ఏరోబిక్స్ కూడా మంచిదే. అంటే పాదాల సమస్యలు ఉన్నప్పుడు, డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పుడు కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూరోపతి వల్ల ఈ పాదాల్లో స్పర్శ తగ్గుతుంది, మంటలు, తిమ్మిర్లు ఉండొచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా సరైన పాదరక్షలు ధరించాలి. అంటే కుషనింగ్ బాగుండి సరిగ్గా సరిపోయేటటువంటి బూట్లు ధరించాలి. ఎక్సర్సైజ్ తర్వాత పాదాల్లో ఏదైనా బొబ్బలు, రాపిడి గుర్తులు, పుండ్లు ఉన్నాయేమో రోజు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇక నడక గురించి, సురక్షితమైన సమతలంగా ఉండేటువంటి ప్రదేశంలో నడవాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే వెనక నడక, అంటే బ్యాక్వర్డ్ వాకింగ్ అంటాం. ఇది ఈ మధ్య ఫేమస్ అవుతుంది. ఇది వైద్య సలహా మేరకు సురక్షితమైన అడ్డంకులు లేని తెలిసిన ప్రదేశంలో జాగ్రత్తగా కొద్ది దూరం వెనక్కి నడవటం వల్ల పాదాల కండరాలు, నరాలకి వ్యాయామం కలుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా ఎవరన్నా ఒక పర్యవేక్షణలో చేయటం మంచిది. అలాగే పాదాల వ్యాయామాలు కూడా, అంటే కూర్చొని చేసేటటువంటి పాదాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. చీలమండలను తిప్పటం, వేళ్ళను ముడవటం, చాచటం, ఇలాంటివి చేయొచ్చు. ఈత, ఇది కూడా మంచిది. పాదాలపైన ఒత్తిడి ఉండదు కాబట్టి ఈ ఈత అనేది సురక్షితమైనటువంటి ఎక్సర్సైజ్. ఆయుర్వేదంలో ఈ విహార చికిత్సలలో యథాబలం అని చెప్తాం. అంటే ఏంటంటే వ్యాయామాన్ని మీ శక్తిని అనుసరించి చేయాలి, అంటే అర్ధశక్తిగా చేయాలి. అంటే మీ బలం అలాగే శక్తిని బట్టి అతిగా కాకుండా మితంగా ఎక్సర్సైజ్ చేయాలి. నడక, యోగాసనాలు, ప్రాణాయామం ఇలాంటివి ఈ కఫాన్ని, వాతాన్ని, ఈ 2 దోషాలని సమతుల్యం చేసి అగ్నిని అంటే జీర్ణశక్తిని, జీవక్రియని మెరుగుపరిచి ప్రమేహ నియంత్రణకు సహాయపడతాయి. వ్యాయామంతో శరీరంలో లఘుత్వం అంటే తేలికదనం వస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఇక అతి ముఖ్యమైనది మజ్జిగ. ఈ మజ్జిగ మధుమేహాలకి మంచిదేనా? అలాగే ఉప్పు వేసుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మజ్జిగ తాగాలంటే? ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ మజ్జిగ అనేది చక్కెర లేకుండా తీసుకుంటే మధుమేహాలకి మంచి పానీయం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇది హైడ్రేటింగ్గా పనిచేస్తుంది, శరీరానికి నీటిని అందిస్తుంది. ఇది చలవ చేస్తుంది, వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాగే ప్రోబయాటిక్గా పనిచేస్తుంది, పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచి జీవక్రియకి సహాయపడుతుంది, జీర్ణక్రియని రక్షిస్తుంది. అలాగే దీంట్లో పోషకాలు ఉంటాయి, కాల్షియం, విటమిన్ B12 లాంటి పోషకాలని ఇది అందిస్తుంది. B12 ఎప్పుడైతే అందుతుందో మంటలు తగ్గుతాయి.
అలాగే దీనికి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా ఇది పెంచుతుంది. అయితే ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ కూడా దీంట్లో కలిపేటువంటి ఉప్పు మోతాదులో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఎప్పుడు కూడా ఓవర్గా ఉప్పు వాడకూడదు. అంటే బొటన వేలు చూపుడు వేలుతోటి ఒక చిటికెడు తీసుకొని కలుపుకోవచ్చు. ఇలాంటి ఈ మజ్జిగ దాహాన్ని తీరుస్తుంది. అలాగంటే ఉప్పు ఎక్కువ వేసుకున్నారనుకోండి దాహం ఇంకా పెరుగుతుంది. అంతేకాదు అధిక ఉప్పు రక్తపోటును కూడా పెంచుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు చాలామందికి రక్తపోటు సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఉప్పు వాడకం తగ్గించడం చాలా ముఖ్యం. అసలు బెస్ట్ పద్ధతి ఏంటంటే ఉప్పు లేకుండా ఈ మజ్జిగని తాగటం. కేవలం ఒక చిటికెడు ఉప్పుని, అది కూడా సైంధవలవణం అయితే మరీ మంచిది, ఇది వేసుకోవటం ఉత్తమం. అయితే రుచి కోసం ఉప్పుకి బదులుగా కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు ఆ ఘాటుదనం కోసం, లేదా వేయించిన జీలకర్ర పొడి ఇలాంటివి కలుపుకోవచ్చు మజ్జిగకి. ఇవి రుచితో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా మీకు అందిస్తాయి. అయితే ఆయుర్వేదంలో ఈ మజ్జిగని తక్రం అంటాం. ఈ తక్రం అనేది దేవతలకి అమృతం ఎలాగో మనుషులకి మజ్జిగ అలాగే ఉంటుంది ఆయుర్వేదం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ తక్రం శుక్రస్య దుర్లభం అనేది చెప్తుంది ఆయుర్వేదం. అంటే ఇది తక్రం దేవతలు రాదని ఇంద్రుడికి కూడా దొరకడం కష్టం అని దీని గొప్పతనాన్ని చెప్పారు. ఇక్కడ తక్రం జీర్ణశక్తిని అంటే అగ్నిని పెంచుతుంది, తేలిగ్గా ఇది జీర్ణం అవుతుంది, లఘువుగా ఉంటుంది. అలాగే వాత కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ప్రమేహంతో సహా అనేక జీర్ణ సంబంధ సమస్యలని, జీవక్రియ సంబంధిత సమస్యల్లో ఇది పథ్యంగా తీసుకోదగినటువంటి ఒక మంచి ఆహారం. అయితే ఆయుర్వేదం కూడా ఈ లవణం అంటే ఉప్పు రసాన్ని అతిగా వాడకూడదు అని చెప్తుంది. ఈ సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ సాధారణ ఉప్పు కంటే కాస్త మంచిది. ఇక అతి ముఖ్యమైన మరొక ప్రశ్న, ఈ బరువు నియంత్రణకి మధుమేహ నియంత్రణకి మధ్య సంబంధం ఏమిటి? ఇది అలాగే పండు తినేటప్పుడు బరువుని కూడా పరిగణలోకి తీసుకోవాలా? ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. బరువు నియంత్రణకి అలాగే డయాబెటీస్ నియంత్రణకి మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్లో ఈ అధిక బరువు అలాగే ఇన్సులిన్ నిరోధకత ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఉంది. అధిక బరువు ముఖ్యంగా పొట్ట చుట్టూ ఒకవేళ కొవ్వు పెరిగిపోతే దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది ఎక్కువగా ఉండటం, అలాగే శారీరక కణాల్లో ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే శరీరం ఉత్పత్తి చేసేటువంటి ఇన్సులిన్ని కణాలు సరిగ్గా స్పందించవు ఆ ఇన్సులిన్కి. దీంతో రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతే. అలాగే బరువు తగ్గటం వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందంటే కేవలం 5 నుంచి 10% బరువు తగ్గటం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి కాబట్టి దీంతో కంఫర్టబుల్గా ఉంటుంది. రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. కొంతమందిలో ముందస్తు మధుమేహం అంటే ప్రీ డయాబెటీస్ దశలో బరువు తగ్గటం వల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు లేదా ఆలస్యం చేయొచ్చు. అన్నిటికీ మించి నియంత్రణ సులభం. అంటే ఆరోగ్యకరమైన బరువు ఉన్నప్పుడు మధుమేహాన్ని నియంత్రించడం, మందుల మోతాదుని తగ్గించడం సులభం అవుతుంది. కాబట్టి బరువు తగ్గటం చాలా ముఖ్యం డయాబెటీస్ ఉన్నప్పుడు. ఇక పండ్లు అలాగే అధిక బరువు వీటి మధ్య లింక్ ఏమిటి అంటే పండ్లు ఆరోగ్యకరం అయినప్పటికీ కూడా వాటిలో సహజ చక్కెర రూపంలో క్యాలరీలు ఉంటాయి. కాబట్టి పండు తినేటప్పుడు బరువుని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే అధిక బరువు ఉన్నారనుకోండి, అప్పుడు అధిక బరువు లేదా ఊబకాయ ఉన్నప్పుడు ఒకవేళ డయాబెటీస్ ఉంటే అప్పుడు మామిడి పండు, పనసపండు, అరటిపండు వీటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే వీటిలో చక్కెర కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటినీ వాటి కౌంటర్ పార్ట్స్ అంటే పచ్చిగా అయితే తీసుకోవచ్చు కాస్త. ఇలాంటప్పుడు తక్కువ మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే అదనపు క్యాలరీలు బరువు పెరగటానికి దోహదం చేస్తాయి. అది షుగర్ నియంత్రణ కష్టం అవుతున్నప్పుడు బరువు పెరిగితే. ఇక సాధారణ బరువు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే సాధారణ బరువు ఉండి చక్కెర స్థాయిలు బాగా కంట్రోల్లో ఉన్నప్పుడు మితమైనటువంటి మోతాదులో రకరకాల పండ్లను తీసుకోవచ్చు. అది కూడా వైద్య సలహాతోటి తీసుకోవచ్చు, ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇక్కడ ఫైబర్ అనేది ముఖ్యం. పండును మొత్తంగా తినడం వల్ల లభించే ఫైబరు కడుపు నిండిన భావన కలిగించి అతిగా తినటాన్ని నివారిస్తుంది, బింజ్ ఈటింగ్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది బరువు నియంత్రణకి సహాయపడుతుంది. జ్యూసుల కంటే పండ్లు ఎంచుకోవటం ఎప్పుడు కూడా మంచిది. ఈ ఆయుర్వేదంలో దీన్ని స్థౌల్యం అంటాం. అంటే అధిక బరువుని స్థూల రోగంతో ఆయుర్వేదం చెప్తూ మేధో రోగం అని కూడా అంటుంది. అంటే కొవ్వుకి సంబంధించిన వ్యాధి కింద పరిగణిస్తుంది. స్థౌల్యం అలాగే మధుమేహం అంటే ప్రమేహం ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అంటుంది ఆయుర్వేదం. కాబట్టి శరీరంలో ఈ మేధోధాతు అంటే కొవ్వు కణజాలం అలాగే కఫదోషం అధికం అవటం ఈ రెండిటికి కారణమవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్లో భాగంగా లఘు ఆహారం అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, రోక్ష చికిత్స అంటే శరీరాన్ని డ్రైగా చేయటం అంటే అదనపు తేమని కొవ్వుని తగ్గించేటువంటి చికిత్సలు, ఎక్సర్సైజులు, జీవక్రియను పెంచేటువంటి మూలికలను ఉపయోగించడం ద్వారా బరువును తగ్గించి ప్రమేహాన్ని నియంత్రించాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఇక పండ్లు కూడా వాటి గుణాలు అంటే గురు లఘు వీటిని బట్టి వ్యక్తిగత ప్రకృతిని బట్టి అగ్ని బలాన్ని ఆధారం చేసుకొని
మితంగా తీసుకోవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ముక్తాయింపుగా చెప్పేది ఏమిటంటే, ఈ వేసవి కాలం డయాబెటిక్స్కి కొన్ని సవాళ్ళను విసురుతుంది. అయినప్పటికీ కూడా సరైనటువంటి అవగాహన, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటూ జీవనశైలిలో కాస్త మార్పులు చేసుకుంటే ఈ వేసవిని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు. వేసవి కాలంలో పండ్లను కూడా ఆస్వాదించవచ్చు. హైడ్రేటెడ్గా ఉండటం, అంటే నిర్జలీకరణ రాకుండా చూసుకోవటం, రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండటం, పర్యవేక్షించుకుంటూ ఉండటం, సురక్షితమైన ఆహార పానీయాలను ఎంచుకోవటం, మితంగా ఎక్సర్సైజ్ చేయటం, అన్నిటికీ మించి ఈ పండ్లు ఇలాంటి వాటి విషయంలో వాటిని తినేటప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మంచి సలహా కోసం ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ డాక్టర్ని లేదా డైటీషియన్ని వీళ్ళని సంప్రదించి దానికి అనుగుణంగా మీరు ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆయుర్వేద సూత్రాలను పాటించడం కూడా సంపూర్ణ ఆరోగ్యానికి మీకు దోహదపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు షుగర్ ఉందా? ఉన్నప్పుడు మీరు పండు తిన్నప్పుడు ఆ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? జ్యూస్ తాగినప్పుడు పండు తిన్నప్పుడుకి తేడా ఏమైనా ఉందా? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.